హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. కియాన్స్ కిచెన్లో ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. ముల్లంగి పచ్చడి. నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఒక స్పూన్ జీలకర్ర అండి, ఒక స్పూన్ ధనియాలు, పల్లీలు 2 స్పూన్లు, శనగపప్పు 1 స్పూను, పసుపు, మనకు రుచికి తగినంత సాల్టు, కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిర్చి అండి మీ కారం బట్టి వేసుకోండి. ముల్లంగి కడిగి పెట్టుకున్నానండి. ముల్లంగి తరుక్కోవాలి సన్నగా. ఇప్పుడు ఇవన్నీ కొంచెము వేయించుకుందామండి. చిన్న బాండీ పెట్టుకొని ఫస్ట్ పల్లీలు వేసుకున్నాము. ఇప్పుడు పల్లీలు కొంచెం వేగినాక శనగపప్పు వేసుకున్నాము. తర్వాత సిమ్లో పెట్టుకోండి స్టవ్. తర్వాత ధనియాలు వేసుకుని, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నామండి. ఇవన్నీ వేయించేసుకొని చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. మళ్ళీ ఇదే బాండీలో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజుగా తరుక్కోవాలండి. ఇలా తరుక్కుంటే బాగా వేగుతాయి మనకి ఆయిల్లో. అట్లే ఒక ఆనియన్స్ కూడా మీడియం సైజుది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. ఆనియన్ కొంచెం వేగింది కదండి. ఇప్పుడు మనం ముల్లంగి వేసేసుకుందాము. ఇవి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కలర్ మారినాయి కదా ముల్లంగి. మనం ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాక చింతపండు కూడా వేసేసుకుందాం. మీ పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోండి. చింతపండు నేను ఇక్కడైతే ఏం నానబెట్టలేదండి. దీంట్లోకి వేసేసిన మెత్తగా అయిపోతుందని. ఇట్లా బాగా వేయించుకుందాము. ముల్లంగి వేగే లోపల ఈ పౌడర్ చేసుకుందామండి. పల్లీలు, జీలకర్ర అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాము. మీరు మిక్సీకి నున్న పట్టుకోవద్దండి. ఇట్లా కచ్చపచ్చగా ఉండాలా. చూపిస్తానండి. ఇంత మాత్రం పట్టుకున్నాక మనం ఇప్పుడు ముల్లంగి వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేద్దాము. ముల్లంగి కూడా వేసుకుందాం. ముల్లంగి, ఆనియన్ అన్నీ వేయించుకుందాం కదా. ఆనియన్స్ అవి వేసేసుకొని పచ్చగా పట్టుకున్నామండి. పూర్తి నున్న చేసుకుంటే టేస్ట్ ఉండదు చట్నీ. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇట్లా ఆడించుకోండి. చూడు పచ్చగా. ఇప్పుడు మనం తిరువాత పెట్టుకుందాం పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పచ్చడి. నేనైతే 4 స్పూన్లు వేసినాను. పప్పు దినుసులు వేసుకుందాము. ఉద్దిబేళ్ళ, శనగబేళ్ళ, జీలకర్ర అన్నీ. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. ఎండుమిర్చి 2, వెల్లుల్లి కొద్దిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి. దీనికేమి ఇప్పుడు ఆనియన్స్ అవసరం లేదండి. మనం ఆల్రెడీ పచ్చడిలో వేసినాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చండి ముల్లంగి చట్నీ.
చాలా మంది తినరు కదా, ఇట్లన్నా చేస్తే తింటారు. చాలా బాగుంటుందండి, రోటీకి, చపాతీకి, రైస్కు చాలా బాగుంటుంది పచ్చడి. సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలామంది ఈ వాసన అంటేనే పడదు కదండి, ఇలా చేసి పెడితే బాగా తింటారు. కొద్దిగా కరివేపాకు వేసిన గిన్నెలోకి వేసేసుకుందామండి, చట్నీలోకి. ముల్లంగి చట్నీ సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇది వాటర్ వేసుకోకపోతే వారం రోజులైనా ఉంటుందండి. మనము ఆడించేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, అసలు అవసరం ఉంటేనే వాటర్ వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. ఇట్లా గట్టిగానే చేసుకోవాలా. చాలా బాగుందండి, బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తా అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.